అయితే మరి పెద్ద గ్లింప్స్ ఎంత చక్కగా రెడీ చేస్తున్నారు అంటే నిజంగా ఒక పెళ్ళి ఎలా అయితే మనం రెడీ చేస్తామో సో ముచ్చటగా ఉంటుంది కదా. సో అంత ముచ్చటగా రెడీ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా విలేజ్ రూటెడ్ స్టోరీ అనమాట. సో దీనికి అగైన్ మనం పెట్టాలి లేకపోతే చూడాలి మనకు ఇంట్రెస్ట్ రావాలి అంటే సో కంప్లీట్గా ప్రొడక్షన్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చరణ్ గారి కాస్ట్యూమ్స్ ఎన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. పెద్దలో మాత్రం రంగస్థలంలో మాకు ఎలాంటి మ్యాజిక్ అయితే కనిపించిందో పెద్దలో కూడా అలాంటి మ్యాజిక్కే కనిపిస్తుంది గైస్. అంటే మనం కనీసం సినిమా చూస్తున్నామేమో అనే ఫీలింగ్ కూడా రాదు, మనకి ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సో టీజర్ కూడా అక్కడక్కడ కొన్ని షార్ట్స్ అయితే లీక్ అయినాయి, బట్ నేను పబ్లిక్ అయితే పోస్ట్ చేయను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మనకి మైత్రి మూవీ ప్రొడ్యూసర్ ఒక ఆయన చెప్పారనమాట ఆల్రెడీ, ఆ ఎండ్లో వచ్చి ఒక షార్ట్ కోసం 1000 సార్లనే చూస్తారు టీజర్ అని చెప్పి. సో ఆయన అనేది 100% నిజం గైస్. ఎందుకంటే బుచ్చిబాబు మరి ఎందుకు అంత రిస్క్ తీసుకున్నాడో నాకు తెలియదు, చాలా కసితో అయితే తీశాడు. చరణ్ గారు కూడా ఈసారి లిమిట్స్లో బొక్కలేవనుకొని ఇంకా ఆయన అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఆ లాస్ట్ ఎండింగ్ సీన్ మాత్రం ఇంకా సోషల్ మీడియా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1 రోజులైనా సరే దానికోసం సేక్ అవ్వడం పక్కా అనమాట. సో ఇదిలా ఉండగా పెద్దలో మనకి ఏంటంటే అక్కడక్కడ డౌట్లు ఏంటి వస్తున్నాయి అంటే ఏఆర్ రెహమాన్ అంత స్ట్రాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా. సో అంటే రీసెంట్గా ఆయనకు పెద్ద హిట్లు ఏమీ లేవు. సో మరి ఎలా చేస్తాడు, అది కూడా విలేజ్ రూటెడ్ స్టోరీ అయినప్పుడు సో అని చెప్పి కొంత డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి చూడాలి అంటే వాళ్ళ ప్లానింగ్ ఏంటి, లేకపోతే బుచ్చిబాబు ఏ టైప్ ఆఫ్ ప్లానింగ్తో వస్తున్నాడు. సో ఇవన్నీ కూడా అయితే మనము అబ్జర్వ్ చేసిన తర్వాతనే టీజర్ మీద ఎస్పెషల్లీ సో ఆ టీజర్ బ్రేక్ డౌన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం పెడదాం. బట్ బిఫోర్ దట్ కూడా ప్రతిరోజు వీడియోకి సంబంధించి గ్లింప్స్కి సంబంధించి ఏదో ఒక న్యూస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. నాకు అందంగానే మీకైతే నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.